హే గాయ్స్, దిస్ ఇస్ మానస్. వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామంటే అసలు అమెరికాకి మీరు చాలా మంది సిఎస్కి వెళ్తున్నారనమాట. సో అది ఎందుకు వెళ్తున్నారు, ఎందుకోసం వెళ్తున్నారో కూడా కొంతమందికి తెలియట్లేదు. చాలా మంది అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకో చిన్న రిమైండర్. మన ఛానల్కి వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అనమాట. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నాకు మరింత మోటివేషన్గా ఉంటుంది. లైక్ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు, మంచి కంటెంట్తో మీ ముందుకు రావాలి, డెలివర్ చేయాలి అని చెప్పి. సో అంతే గాయస్. సో ఇంకా వీడియోలోకి వస్తే ఇంకా చాలామంది అమెరికాకి అయితే మాత్రం కంప్యూటర్ సైన్స్కి అయితే వెళ్తున్నారు. సో ఎందుకు కంప్యూటర్ సైన్స్కి వెళ్తున్నారంటే నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను అనమాట. కొంతమంది ప్యాషన్ కోసం వెళ్తున్నారు, కొంతమంది నేను అండర్ గ్రాడ్ కంప్యూటర్ సైన్స్ చేశాను, మాస్టర్స్ కూడా కంప్యూటర్ సైన్స్ చేస్తాను అని చెప్పి వెళ్తున్నారు. కొంతమంది స్ట్రీమ్స్ అయితే చేంజ్ అయిపోతున్నారు కంప్లీట్గా. ఇంకొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వెళ్తున్నారు. ఇంకొంతమంది అయితే పేరెంట్స్ ఆర్ పియర్స్ ప్రెషర్ వల్ల, అంటే కొలీగ్స్ కానీ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వెళ్తున్నారని చెప్పి ఏదో వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తున్నారనమాట. సో అలాంటి వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. సో ఇంకా కంప్యూటర్ సైన్స్ అయితే బ్రో పక్కా చెప్తున్నారు కదా, కంప్యూటర్ సైన్స్ అయితే మంచి డిమాండ్ ఉంది, అన్నీ బాగున్నాయి. నెక్స్ట్ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ కొంచెం మీరు ఫీల్డ్ చేంజ్ అయినట్టయితే అది నేను స్టార్టింగ్లో నేర్చుకోవడం కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. బట్ అది పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదుగా. సో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. బట్ నువ్వు అనొచ్చు లైక్ బ్రో ఇన్ని చెప్తున్నావు కదా, మరి ఎందుకు బ్రో సోది ఇదంతా ఎందుకు అని చెప్పి అంటే సింపుల్ చెప్తా బ్రో. కంప్యూటర్ సైన్స్లో మీకు అందరు ఏం చెప్తారంటే బాగుంది, నెక్స్ట్ బాగా చదువుకోవచ్చు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇప్పుడు దాకా నేను చెప్పి సోది చెప్తారనమాట. బట్ వాటన్నిటికీ ఎంత కష్టపడాలో ఎవరు చెప్పడనమాట. బ్యాక్ అండ్ ప్రాసెస్ అది మీకు చెప్తా. మీరు కంప్యూటర్ సైన్స్లో జాబ్స్ ఈ కొట్టాలి అంటే లైక్ మంచి కంపెనీస్లో, సో మీకు ఫస్ట్ ఏం రావాలి, కంప్యూటర్ సైన్స్లో మంచిగా ప్రోగ్రామింగ్ రావాలన్నమాట. ఇప్పుడు పైథాన్ ఒకటి వస్తే సరిపోదు బ్రో. ఇప్పుడు ఫుల్ స్టాక్ అనుకో ఒక 5-6 లాంగ్వేజ్ రావాలి. అదే అందులో బ్యాక్ ఎండ్ అంటారు, ఫ్రంట్ ఎండ్ అంటారు, సర్వర్లు అంటారు. ఇవన్నీ ఎలా అంటే మీకు ఇంతకు ముందు కంప్యూటర్ సైన్స్ మీద టచ్ ఉంటే లైక్ ఇది వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే మీరు అండర్ గ్రాడ్ కంప్యూటర్ సైన్స్ చేసినట్లయితే మీకు కొంచెం ఐడియా ఉంటే ఆ పదాలు మీకు ఫస్ట్ అర్థం అవుతాయి అనమాట. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఏ కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకోవాలన్నా సరే మీ గిట్హబ్ ప్రొఫైల్ అడుగుతుంది. సో మీరు ప్రాజెక్ట్స్ అనేవి చేసుకోవాలన్నమాట. సో కంప్యూటర్ సైన్స్లో ఉండాలి అంటే నిరంతరం కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తాయి ఉంటే ఆ కొత్త కొత్త టెక్నాలజీస్ మీద కొత్త కొత్త ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు మెయిన్గా కంప్యూటర్ సైన్స్ అంటే ఇప్పుడు మెషిన్ లెర్నింగ్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటివి చాలా భూమిలోకి వస్తున్నాయి. సో వాటి మీద ప్రాజెక్ట్స్ చేయాలి. వాటి మీద ప్రాజెక్ట్స్ చేయాలంటే ఫస్ట్ మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతారు. సెకండ్ థింగ్ ఏంటంటే కంప్యూటేషన్ పవర్ అనమాట. సో కంప్యూటేషన్ పవర్ కోసం మీ దగ్గర ల్యాప్టాప్స్ అన్నీ అప్గ్రేడ్ చేయాలి, లేదంటే వర్చువల్ మిషన్స్ కాస్ట్లీవైనా కొనాలన్నమాట. అది ఇంకా థర్డ్ థింగ్ ఏంటంటే నేర్చుకోవడం డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్ అనమాట. అవి ఒక మైండ్లో ఒక మాదిరి. అది అది మీకు చెప్తే అర్థం కాదు. ఏదో మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి, లేదు అంటే ఇంకా నేర్చుకుంటే అర్థం అవుద్ది అనమాట. సో డేటా స్ట్రక్చర్స్ ఇవన్నీ అది అటు నుంచి ఇటు అందులో మ్యాథ్స్ వస్తుంది, డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ వస్తుంది, లాగరిథమ్స్ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ, ఆ సొల్లంతా వస్తుంది అనమాట. సో అది చాలా ఫన్గా ఉంటుంది నేర్చుకోవడానికి, అప్లై చేయడానికి ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే. బట్ ఎవరో వెళ్ళారు కంప్యూటర్ సైన్స్ తీశారు, లేకపోతే ఏదో కన్సల్టెన్సీ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ బాగుంది అని చెప్పారని చెప్పి మీరు వెళ్తే మాత్రం బుర్రపాడు. నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. మీరు కంప్యూటర్ సైన్స్లోకి ఆల్రెడీ కొంచెం ఐడియా ఉంటే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అంటే ఐడియా ఉంటుంది. లైక్ కోడ్ జెఫ్ కానీ, లీడ్ కోడ్ కానీ, హ్యాకథాన్ కానీ, హ్యాకర్ ఎత్ కానీ సంథింగ్ అలా వెళ్దాం. నెక్స్ట్ అందులో ప్రొఫైల్స్ ర్యాంకింగ్స్ పెంచుకోవడం ఇవన్నీ. సో ఎందుకంటే ఇవన్నీ మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్లో ఆబ్వియస్లీ అడుగుతారు. కంప్యూటర్ సైన్స్లో నుంచి మీరు ఏ జాబ్స్ అప్లై చేసినా సరే. సో ఇవన్నీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. సో ఇవన్నీ లైక్ నేనేమంటున్నానంటే కంప్యూటర్ సైన్స్ నేర్చుకోవడం అయితే హార్డ్ ఏం కాదు. బట్ ఇవన్నీ 2 yearsలో మీరు ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఏదో కరికులం నేర్చుకుంటూ కొత్త ఎన్విరాన్మెంట్ అలవాటు పడుతూ నెక్స్ట్ ఇవి కొత్త కొత్త నేర్చుకోవాలంటే నాకైతే మాత్రం చాలా ప్రెషర్గా అనిపిస్తుంది అలాంటి సిచ్యువేషన్స్లో. సో అందుకని వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా కంప్యూటర్ సైన్స్ అంటే ఆలోచించండి అనమాట. నెక్స్ట్ ఏంటంటే యూఎస్ఏలో ఒకవేళ బ్రో ఇవన్నీ మాకు తలకాయ పొద్దు డైరెక్ట్గా ఇంకా కంప్యూటర్ సైన్స్ తీసుకుంటాము అని అంటే వెల్ అండ్ గుడ్ బ్రో. ఎందుకంటే ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. బట్ ఆపర్చునిటీస్ రీచ్ అవ్వడానికి మీరు ఎంత ఎఫర్ట్ పెట్టగలరు. ఒకవేళ లేదు నాకు సింపుల్గా అయిపోవాలంటే మాత్రం నో, డోంట్ గో ఫర్ కంప్యూటర్ సైన్స్. సింపుల్గా అయిపోవాలి అంటే ఎందుకంటే ఇందులో మీకు జాబ్స్ కొంచెం హార్డ్గా కష్టపడాలి కదా, మీకు 120, 140 ఆ రేంజ్ అయినా వస్తుంది.
ఇంకా మీరు హార్డ్గా కష్టపడితే 300, 400 ఆ రేంజ్లో కూడా వస్తాయన్నమాట గూగుల్, అమెజాన్ జాబ్స్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకొంతమంది మా ఫ్రెండ్స్ చాలామంది లైక్ షిఫ్ట్ అయ్యేవాళ్ళు వేరే బ్రాంచ్ నుంచి. ఒక్కడే అన్నాడనమాట, "అరే ఈ మామ ఇప్పుడు మన కాలేజ్‌కి కన్సల్టెన్సీస్‌తో అప్లై చేశాం కదరా! సేమ్ అలాగేరా జాబ్‌లు కూడా కన్సల్టెన్సీలో ఉంటాయి కదరా! బొచ్చెడు ఉంటాయా" అని అంటే, ఒక మాట బ్రో, మనకి ఫస్ట్ మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అంటే మనకి H1B వీసా స్పాన్సర్ చేయాలి. సో, నీ దగ్గర స్కిల్ లేకపోతే ఏ కంపెనీ తీసుకుంటది బ్రో? తీసుకొని ఆళ్ళకి పర్ యానమ్‌కి $10,000-15,000 అంటే $10,000-15,000 అంటే ఈజీగా 12,00,000 ఆ రేంజ్ ఉంటదన్నమాట. 10, 12,00,000 అది నీకు ఎందుకు పడతది బ్రో? ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే కన్సల్టెన్సీ వాళ్ళు ఉంటారు అని అంటే ఉంటారు. బట్ వాళ్ళేమైనా అంత తోపు జాబ్‌లు ఇచ్చేస్తారా? లేదు. లైక్ బేసిక్ జాబ్స్ ఏదో ఇప్పిస్తారా? ఏదో అక్కడ అమెరికాలో ఉండడానికి, సస్టైన్ అవ్వడానికి. అప్పుడు కూడా కన్సల్టెన్సీలో కూడా మీరు ఏమనుకుంటారంటే కన్సల్టెన్సీలోకెళ్ళి జాయిన్ అయిపోయి ఇస్తే ఫస్ట్ మంత్ సాలరీయో, సెకండ్ మంత్ సాలరీయో లేదా ఫస్ట్ 6 మంత్స్‌లో హాఫ్ ఆఫ్ సాలరీయో ఏదో ఉంటదనమాట స్కీమ్. ఆ స్కీమ్‌లో సాలరీ ఇస్తే ఇంక మీ పని అయిపోద్ది అంటే కాదు బ్రో. అప్పుడు కూడా ఏం చేస్తారు అంటే లైక్ మీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మీ కోడ్ ఇవన్నీ ఇండియాలో కొంతమంది చేత ఉండి చేయించి మీరు ఆ ప్యారలల్ టైంలో నేర్చుకోవాల్సిందే. సో, ఆబ్వియస్‌లీ మీరు ఎప్పుడు తప్పించుకుందాము అని అంటే మాత్రం అవ్వదనమాట. సో, ఎప్పటికైనా సరే మీ వర్క్ మీరే నేర్చుకోవాలి, చేస్తూ ఉండాలి. లేదు అంటే జీవితాంతం కన్సల్టెన్సీ అనమాట. సో, ఇదిగా సీఎస్‌సి యొక్క రియాలిటీ అనమాట యూఎస్ఏకెళ్తే. సో, ఒకవేళ మీకు మీ దగ్గర స్కిల్‌గా ఉంది ఆర్ అల్స్ నేర్చుకోవాలి మంచిగా స్కిల్ లేకపోయినా పర్లేదు. వేరే బ్రాంచ్ నుంచైనా మీరు పర్లేదు. ప్యాషన్ ఉంది. లైక్ నేను నేర్చుకోవాలి. నాకు కంప్యూటర్ సైన్స్ అంటే చాలా ఎంతూజియాజంగా ఉంది. సాఫ్ట్‌వేర్ తయారు చేయాలి. నేను మంచిగా సెటిల్ అవ్వాలి. సంథింగ్ అలాంటి యాంబిషియస్ ఇవన్నీ ఉంటే మాత్రం పక్కా సీఎస్‌సి‌గా రండనమాట. ఒకవేళ లేదు బ్రో నాకు ఏదో ఒకటి మామూలు టెక్నాలజీ ఫీల్డ్‌లో ఉండాలి. బట్ నేను మరీ అంత కోడింగ్ అలాంటివి ఏం చేయలేను. జస్ట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇవన్నీ ఆ ఫీల్డ్‌లో ఉండాలి. జస్ట్ అందులో టచ్‌లో ఉండాలి. ఏమవుతుందో తెలియాలి. అలా అంటే మాత్రం ఎంఐఎస్‌కెళ్ళాలనమాట. బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అనమాట కంప్యూటర్ సైన్స్‌కి. సో, ఎంఐఎస్ అనేది మీరు టెక్నాలజీలో ఉంటారు. నెక్స్ట్ కొంచెం కొన్ని మేనేజ్మెంట్ కోర్సెస్ లాగా యాడ్ అవుతూ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ బెస్ట్ అనమాట. మీకు కోడింగ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకపోయి ఒకవేళ కోడింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లీడ్ కోడ్ నెక్స్ట్ గిట్‌హబ్‌లో ప్రొఫైల్స్ గాని, నెక్స్ట్ హ్యాకథాన్స్ కానీ అలాంటివి ఎళ్లి మీరు మీ ప్రొఫైల్‌ని ఇంక్రీజ్ చేసుకోండి. సో, ఇదిగా సీఎస్‌సి రియాలిటీ అనమాట యూఎస్ఏలో. థాంక్ యూ గైస్.